జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, ఏర్పాటుకు సహకరిస్తున్న నారా లోకేష్ గారికి, లా మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారికి, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకరిస్తున్న టీజీ భరత్ గారికి, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకరిస్తున్న టీజీ భరత్ గారికి, కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మేరకు లా సెక్రటరీ ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్కు ఒక లేఖ పంపిన విషయం మనం నిన్ననే తెలిసింది. అది తెలిసిన తర్వాత రాయలసీమ ప్రాంత న్యాయవాదులలో కానీ ప్రజలలో కానీ చాలా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. న్యాయవాదులందరూ నిజంగా ఎంతో సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారు ఎంతో అపార అనుభవం ఉన్న మనిషి, చిత్తశుద్ధి గల నాయకుడు. దానిలో భాగంగానే ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో రాయలసీమ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆయన యువగలం పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో కర్నూలులో హైకోర్టు నుంచి ఏర్పాటు చేస్తామని, అలాగే మన యువ నాయకులు మంత్రివర్యులు టీజీ భరత్ గారు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో కర్నూలులో హైకోర్టు నుంచి ఏర్పాటు చేసి చెప్తామని, మీరు ముగ్గురు ఇచ్చిన హామీల మేరకు నిన్న మనకి ఏదైతే లేఖ వెలువడిందో అది చూసిన తర్వాత నిజంగా అందరూ సంబరపడ్డారు. ఈ వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఒక అడుగు ముందుకు పడింది. హైకోర్టు బెంచ్ చేస్తేనే అంత అభివృద్ధి చెందడం అనేది కాదు, కానీ ఇలాంటి రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే ఎంతో కొంత ముందుకు అభివృద్ధి వైపు అడుగు పొందట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు గాను మేము ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, టీజీ భరత్ గారి తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం, చరిత్రలో నిలబడిపోతుంది. ఎందుకంటే మనం గత చరిత్రను ఒకసారి అవలోకనం చేసుకుంటే ఎప్పుడో 1952లో భాష ప్రాతిపదికగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు చెన్నై నుండి విడిపోయిన మన రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేది. ఆ తర్వాత మనకందరికీ తెలుసు, తెలంగాణలో ఆంధ్రలో భాగం చేసినప్పుడు కలిపినప్పుడు మనకున్న ఆంధ్రకున్న కర్నూలు రాజధానిని తీసుకుపోయి హైదరాబాద్ను రాజధానిగా చేసి పరిపాలన చేయడం జరిగింది. తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ అయినప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ కోలుకొని తర్వాత ఆంధ్ర సపరేట్ అయిపోయినప్పుడు అమరావతిలో క్యాపిటల్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే హైకోర్టు కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1952 తర్వాత ఏర్పడినప్పుడు తర్వాత తెలంగాణలో కలిసినప్పుడు హైదరాబాద్ రాజధాని కాకుండా ఉండేది, కర్నూలు రాజధానిగా అలాగే ఉండేది. కర్నూలు ఎంతో అభివృద్ధి చెంది ఉండేది, రాయలసీమ ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి చెంది ఉండేది అనే ఒక నాలెడ్జ్ అంటే ప్రజలలో బాగా నాటుకుపోయింది. వాటినన్నింటినీ అబ్జర్వ్ చేసిన ముఖ్యమంత్రి గారు ఎంతో అనుభవం ఉంది, ఆయన పరిపాలనా దక్షుడు. ఈ ప్రాంతాల వల్ల అసమానతలు తొలగించాలనే ఉద్దేశంతో ఈ కర్నూలు రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మనకి ఏదైతే లేఖ వచ్చిందో హైకోర్టు రాసినట్టుగా అది హైకోర్టు బెంచ్ ఏర్పడడానికి ప్రాసెస్ మొదలైనట్టుగా మనం భావించవచ్చు. అంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తుంది. మనం గత ప్రభుత్వాన్ని కూడా ఒకసారి అవలోకనం చేసుకున్నప్పుడు గడిచిన 5 ఏళ్ల కాలంలో
కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్ని మాయమాటలు జరిగిందని కూడా మనం ఒకసారి అవగాహన చేసుకోవాలి. హైకోర్టులోనేమో కౌంటర్ వేస్తారు, రాజధాని ప్రాంతంలో మూడు రాజధానులా లేదా అమరావతి రాజధాని అని వాళ్ళ రాజధాని ప్రాంత రైతులు కేసు వేసినప్పుడు ఏమంటారు? వైసీపీ ప్రభుత్వం, కమిషన్ ప్రభుత్వం మాకు మూడు రాజధానులు పెట్టే ఉద్దేశం లేదు, అమరావతి రాజధాని అని ఆడ చెప్పి హైకోర్టు సుప్రీంకోర్టు పోయినప్పుడు అట్లా చెప్పి ఆడ వ్యతిరేకంగానే చెప్తారు. కానీ వాళ్ళు చేసేది మాత్రం కర్నూలులో హైకోర్టు పెడుతున్నామని చెప్పి మాయమాటలు చెప్పారు, పెట్టలేదు. అలాగే ముగ్గున రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం పోయినందరికీ గర్జన అని ఒకటి పెట్టారు భారీ ఎత్తున. ఏం జరిగింది? హైకోర్టు బెంచ్ కర్నూలులో పెట్టారు, హైకోర్టు పెడతాం కర్నూలులో గర్జన చేసినారు. మరి వాళ్ళు ఎవరిపైన గర్జించినారు, ఎందుకు గర్జించినారు? ఈ రోజు వరకు అదే కార్యక్రమాలు మీ ప్రభుత్వంలో ఇంకా మోసపూరితమైన చర్య ఏమంటే మనం ఈ అవతల నంద్యాల రోడ్లో పోతుంటే నేషనల్ లా యూనివర్సిటీ అని బోర్డు కనిపిస్తుంది. మీరందరూ చూసాం, నాకు 50 మార్కులు నేషనల్ లా యూనివర్సిటీ దారి. అందరూ ఎవరైనా పోయేవాళ్ళు ఆ బోర్డు చూస్తే ఏమనుకోవా, ఆ లోపల లా యూనివర్సిటీ ఉంది ఏమనుకో ఉందా? ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి వైసీపీ ప్రభుత్వం చేశాం. మోసం రాజకీయాలు ప్రజలను మోసగించారు, 11 సీట్లకు పరిమితం. అలా చంద్రబాబు నాయుడు అలాంటి మంచి కాదు, ఆయన చిన్న నాయకులు చెప్పిన వాళ్ళు చెప్పిన లక్ష్యం. అందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పీజీ పవన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మా న్యాయవాద మిత్రులకు, పాత్రికేయులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఇందాక ఇప్పుడు జగదీష్ గారు చెప్పినట్టు నిన్ననే మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం అంతా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఇవి. ఎందుకంటే గతంలోనే 2014లో మరి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చినప్పుడే రాయలసీమ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతానికి హైకోర్టు బెంచ్ ఇవ్వాలనే ఆ రోజే మరి హామీ ఇవ్వడం జరిగింది, ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. సో తర్వాత మరి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా మన ఈ రాష్ట్రాన్ని ప్రతిపట్టించిందో మనం అందరం చూసాం. ప్రధానంగా ఆ రోజు వైసీపీ ప్రభుత్వము ఏదైతే 3 రాజధానులని ఈ యొక్క రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేయాలని చూసిందో మనకు అందరికీ తెలిసినటువంటి హైకోర్టు అనేటువంటిది కేవలం బెంచ్ ఇవ్వడానికే మళ్ళీ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో కూడా, భారతదేశంలో దాదాపుగా 7 రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్లు కూడా ఉన్నాయి. మరి ఆ విధంగా మన రాయలసీమ ప్రాంతానికి, ఎస్పెషల్లీ కర్నూలు జిల్లాకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజే ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. అని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏ విధమైనటువంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ప్రజలను మభ్యపెడుతూ, ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులను మభ్యపెడుతూ, ప్రధానంగా రాయలసీమ ప్రాంత వాసులను మరి మభ్యపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాము. కానీ ఈ యొక్క హైకోర్టు ఏర్పాటైనటువంటిది ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతి ప్రకారంగా సుప్రీంకోర్టు ఇవన్నీ ఉంటుంది, విద్వాన రాష్ట్రపతి వాటన్నిటిని కూడా ఈరోజు ప్రొసీజర్ ప్రకారం ఫాలో చేస్తూ మరి నిన్ననే మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రొసీజర్ ఏదైతే ఉన్నదో త్వరలో ఖచ్చితంగా ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇంకొకటి, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే వైసీపీ నాయకులు ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా కర్నూలు అసత్య ప్రచారం చేస్తూ ఉన్నాం. అదంతా మరి కేవలం దుష్ప్రచారం మాత్రమే కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రధానంగా మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు యువ నాయకులైనటువంటి భరత్ గారి ఆధ్వర్యంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రధానంగా ఉద్యోగాల విషయాలు, ఉపాధి విషయాల్లో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, అందులో భాగంగానే ఈరోజు హైకోర్టు విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీ మా యొక్క జిల్లా వాసులకు కానీ, రాయలసీమ ప్రాంత వాసులకు కానీ ఇచ్చినటువంటి హైకోర్టు బెంచ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అని చంద్రబాబు నాయుడు గారితో, అదేవిధంగా లోకేష్ బాబు గారితో ప్రత్యేకంగా మాట్లాడి మరి యొక్క ప్రొసీజర్ను మొదలుపెట్టడం జరిగినది. ఖచ్చితంగా ఈ యొక్క బెంచ్ అనేటువంటిది రావడం ద్వారా ఈ యొక్క రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకైతేనేమి, ఆ యొక్క
మరి న్యాయవాద మిత్రులకైతే దీనికి ఉపయోగకరంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ యొక్క జిల్లాలో పారిశ్రామిక పరంగానే కానీ అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకురావడానికి మా భరత్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నటువంటి తెలియజేస్తూ మరొకసారి మా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకు ప్రత్యేకంగా మా యొక్క భరత్ గారికి మీ ద్వారా మా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున న్యాయవాదుల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా సీనియర్ న్యాయవాది కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఇక్కడ చేసిన సహచర న్యాయవాద మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. మామూలుగా మా పండుగలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. మా న్యాయవాదులకు అటువంటి పండుగ ఈరోజు వచ్చింది. నవంబర్ 20, 2024 చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి గుర్తించదగినటువంటి పండుగగా మేము అభివర్ణిస్తున్నాము. ఎందుకంటే ఇది 72 సంవత్సరాల కళ. నేను న్యాయవాది కాకముందే కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు జరిగితే స్టూడెంట్గా ఉండి కూడా వాటిలో పాల్గొన్నాను. అంటే దాదాపు 38-39 సంవత్సరాల క్రితం. అంటే అంత సుదీర్ఘమైనటువంటి పోరాటానికి ఫైనల్ రిజల్ట్ అవుట్పుట్ ఏంటి అంటే ఈరోజు 10 సంవత్సరాల కళలు నెరవేరుతున్నాయి. ఎవరి మూలంగా నెరవేరుతున్నాయి? తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు యువగలం పాదయాత్రలో అడుగడుగునా ఆయన అడ్డుకుని ఇబ్బంది పెట్టాలా, కర్నూలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు, కర్నూలుకి ఏమి చేయాలనుకుంటున్నారు మీరు అని ప్రశ్నించిన ప్రతి ఒక్కరి నోళ్లకు తాళాలు వేసే విధంగా సమాధానం ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి, 1 సంవత్సరం లోపే హైకోర్టుకు సంబంధించినటువంటి స్పష్టమైన ప్రకటన వెలువడుతుంది, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పినటువంటి టీజీ భరత్ గారికి, వీళ్ళ ముగ్గురికి మరియు ముఖ్యంగా న్యాయశాఖ మంత్రులైనటువంటి అమిత్ షా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మా పండుగ మీ నుంచి మాకు రావడం జరిగింది సార్. ఈ న్యాయవాదుల కళ అనేది ఇప్పుడుది కాదు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు ఎప్పుడు చెప్పుకుంటారు రాజధాని ఒక చోటు ఉంటే హైకోర్టు ఒక చోట ఉండాలని. పూర్తి హైకోర్టు మాకు ఇవ్వలేకపోయినప్పటికీ మాకున్న సమాచారం ఏమంటే 30% ఆఫ్ జడ్జెస్ ఇక్కడికి వస్తారు. అంటే ఇప్పుడున్న స్ట్రెంత్ మినిమం 30 కింద మేము తీసుకుంటే 10 మంది జడ్జిలు కర్నూలుకి రాబోతున్నారు, హైకోర్టు జడ్జెస్. అంటే ఇక్కడ ఉన్న జిల్లా కోర్టులో ఉన్న న్యాయమూర్తుల కన్నా అత్యధిక సంఖ్యలో న్యాయమూర్తులు కర్నూలుకి రాబోతున్నారు. సో 2 డివిజనల్ బెంచెస్, 6 సింగిల్ జడ్జి బెంచెస్ రాబోతున్నాయి. ఖచ్చితంగా సత్వర న్యాయం జరిగేదానికి అవకాశం ఉంది. వేల సంఖ్యలో కేసులు పేరుకుపోయి చేయలేకపోతున్నారు అన్న అపోహ ఉంది. ఇక్కడ న్యాయం జరిగేదానికి హైకోర్టు ఇక్కడికి రావడం వల్ల సత్వర కేసుల పరిష్కారానికే కాకుండా కర్నూలు నగరంలో కూడా చాలా అభివృద్ధి జరిగేదానికి అవకాశం ఉంది. బయట నుంచి మిగిలిన ఒక 500 నుంచి 1000 మంది న్యాయవాదులు కుటుంబాలతో పాటు తరలి వచ్చే ఉంటారు. సో అన్ని రకాలుగా కర్నూలు పొటెన్షియల్గా తయారయ్యే అవకాశం ఉంది. ఇటువంటి అవకాశాన్ని కర్నూలుకి ఇచ్చి రాయలసీమలో కర్నూలుని తలమానికంగా మార్చినటువంటి మీ ముగ్గురికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి హైకోర్టు బెంచ్ ఏదైతే ఉందో హైకోర్టు బెంచ్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని రాయలసీమ వాసుల చిరకాల వాంఛ ఈరోజు ఒక రూపానికి వచ్చింది. ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా ప్రజా సంఘాలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా గత 35 సంవత్సరాల నుంచి కర్నూలు బార్ అసోసియేషన్ ఎన్నో పోరాటాలు, కర్నూలు జిల్లా న్యాయవాదులు, రాయలసీమ న్యాయవాదులు చేస్తున్నటువంటి పోరాటానికి ఈరోజు పురుషులు పెట్టడం జరిగింది. ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అన్ని జిల్లాల్ని డెవలప్ చేయాలనే ప్రక్రియలో భాగంగా రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. వీటిపైన యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కర్నూలుకు తరలించి అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హ్యూమన్ రైట్స్ కోర్టు కావచ్చు, ట్రిబ్యునల్స్ కావచ్చు, వాటిని కూడా తరలించకుండా ఈ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి మిగతా ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రక్రియ చేస్తే బాగుంటుందని న్యాయవాదులుగా మేము కోరుతున్నాము.
అదేవిధంగా ఈరోజు కర్నూలు ఒక ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ చేస్తూ రాయలసీమ వ్యాప్తంగా డెవలప్మెంట్ ప్రక్రియను ఈ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తారు. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో మాకు మొదటి నుంచి సహాయ సహకారాలు అందించినటువంటి టీజీ భరత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. మానవ స్టేషన్ ఆధ్వర్యంలో మేము చేసినటువంటి ఈ పోరాటాలకు వారి మద్దతు మాకు ఎలవేల్లో ఉంది, భవిష్యత్తు కూడా ఉంటుందని ఆశిస్తూ ఈ ప్రక్రియని ఆ పార్టీలు కంప్లీట్ చేసి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని త్వరగా ఇక్కడ ఏర్పాటు చేస్తే డెవలప్మెంట్ ప్రక్రియ స్టార్ట్ అయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అనౌన్స్మెంట్ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, భరత్ గారికి, లా మినిస్టర్ ఫరూక్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భరత్ గారికి, గారికి, బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీలు నారాజు గారికి, తర్వాత శివరామ గారికి, మిగతా ఎంపీలందరికీ కృతజ్ఞతలు కర్నూలు చేసుకుంటున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో, మన ఎన్నికల మేనిఫెస్టోలో, తర్వాత టీజీ భరత్ గారు మేనిఫెస్టో ప్రకారంగా వాళ్ళ హామీలని మీరు నెరవేర్చి అనౌన్స్ చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ హైకోర్టు నుంచి ఇక్కడికి రావడము ఓన్లీ కర్నూలు జిల్లా డెవలప్మెంట్ ఒక భాగం మాత్రమే. తర్వాత వచ్చేసి టీజీ భరత్ గారు ముఖ్యంగా ఆయన గారు ఈ ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఇండస్ట్రియల్ హబ్గా అనౌన్స్ చేయడం వల్ల, తర్వాత ఇంకో విధంగా ఈ కర్నూలు పూర్తి న్యాయం పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయడానికి కార్యదీక్ష పెట్టుకున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కర్నూలు జిల్లా పార్టీ కూడా, తర్వాత ఈ కర్నూలు జిల్లా నగర ఉపాధ్యక్షుడు అందరికీ తెలియజేస్తున్నాం. నా పేరు కృష్ణమూర్తి. ఈరోజు యాక్చువల్గా స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 34 ప్రకారం యాక్చువల్గా ఏదైతే మనకు ఈరోజు ఇస్తున్నారో దాని గతంలోనే పెద్ద మనుషుల ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్లో దాన్ని చూపించడం జరిగింది. దాని ప్రకారం స్టేట్ ప్రాసెస్ చేయడానికి కూడా అవకాశం వాళ్ళంతమంది మా సహచర న్యాయవాదులు జ్ఞానంతో లేదు రాదేమో, పోతుందేమో, చేయలేమో అని అపోహలు ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మనస వాచాకర్మణ రాయలసీమ ప్రాంత వాసుల కళ సాకారాన్ని చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు హైకోర్టు నుంచి ఒక దీన్ని ఈరోజు నిన్న డిక్లేర్ చేయడం జరిగింది. అదే జగన్ గవర్నమెంట్ లో వాళ్ళు ఏం చేశారు, మేము హైకోర్టు ఏకంగా హైకోర్టే ఇస్తామని కాదు, హైకోర్టు ఇస్తామని 5 ఏళ్ళు కాలయాపన చేసి లాస్ట్ హైకోర్టు కాదు రూల్స్గా పెట్టారు. అందుకే ప్రజలు కూడా వాళ్ళకి ఏం చేశాడు, 2 సూదులతో పొడిచారు. 2 సూదులు తీసుకొని ఒక సూది 2 సూదులతో పొడిస్తే 11 నెమ్మది. కాబట్టి ఇప్పటికైనా ప్రజల యొక్క మనోభావాలు ప్రజలు ఖచ్చితంగా అన్ని గమనిస్తుంటారు. నాయకులు ఈరోజు మేము అధికారంలోకి వచ్చినాము, మేము ఇష్టమైనట్టు నటించే ప్రజలు ఎక్కడా ఊరుకోరు. దానికి తాత్కాలమే ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయం. తెలుగుదేశం పార్టీ అహర్నిశలు ప్రజల్లో ఉంది కాబట్టి, ప్రజల యొక్క మనోభావాలను గుర్తించింది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ హైకోర్టు పెంచి రాయలసీమ వాసులకు అవసరం కాబట్టి రాయలసీమ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైకోర్టు పెంచి ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు, వారికి ఇక్కడ లోకల్ గా మన మినిస్టర్ గారు టీజీ భరత్ గారు శాయశక్తులు ఆయన ఎన్నికల మేనిఫెస్టో చెప్పాడు, న్యాయవాదులంతా ఉమ్మడిగా ఉండండి, ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు, ఖచ్చితంగా మీకు సంవత్సరంలో హైకోర్టు ఏర్పాటు చేపిస్తాను, ఇది నా మాట, దయచేసి ఇక్కడి నుంచి ఏమీ తగ్గిపోవు, హెచ్ఆర్సీ తగ్గిపోదు, లోకాయుక్త తగ్గిపోదు, వచ్చిన ఏ బొబ్బొట్టిలో తగ్గిపోదు అని క్లియర్గా చెప్తున్నా కూడా కొంతమంది కొనా మేధావులు న్యాయవాదులు తప్పుదో పట్టించి మార్గాలు చేశారు. కాబట్టి దయచేసి ఈరోజు మిగతా న్యాయవాదులు కూడా కరెక్ట్ కలిగింది. అదే ఎవరు ఇక్కడ పనిచేస్తారు, ఎవరు ఎజెండా కరెక్ట్గా ప్రజల కోసం పనిచేస్తుంది అని న్యాయవాదులు కూడా అర్థం చేసుకున్నారు. రాయలసీమ ప్రాంతం ఎందుకంటే దాదాపు 1,60,00,000 మంది జనాభా ఉన్న ప్రాంతం. ఇక్కడి నుంచి విజయవాడకు మనం పోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన అవసరాలు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాయలసీమ ప్రాంత 1937లో శ్రీరామగౌడలో
భాగంగా ఏదైతే ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పందంలో జరిగిందో ఆ ఒప్పందాలంతా మనం మనం చేసి చరిత్రను మరొకసారి తిరగరాసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చారిత్రక నిర్ణయాన్ని వెలువరించేందుకు న్యాయవాదులుగా, రాయలసీమ న్యాయవాదులుగా మేమంతా కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ గారికి, టీజీ భరత్ గారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్.